తర్వాత మనం కట్టుకోవాలి కొద్దిగా పైకి లాగిచ్చి రండి ఒకసారి మాట్లాడు. మన రాష్ట్రము మన ఇండియా కాదు, ఖండాల్లో దీవుల్లో ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళ కార్మిక దినోత్సవం. మీకేదో చరిత్ర తెలియదు చాలా మందికి. ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ మన రాష్ట్రం దాటితే ఎవరికి తెలియదు. ఈ జెండాలు ఎర్ర జెండా తెలియదండి. లేని దేశం అంటే ఏది ఉండదు. ఎర్ర జెండా లేని దేశం అంటే ఏది ఉండదు. వాళ్ళు ఏది మన రాష్ట్రము మన ఇండియా వరకు కాదు, అమెరికా మొత్తం లేబరాల్డే వాళ్ళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా వాళ్ళ కార్మిక జెండాలు లేస్తాయి, ఎర్ర జెండాలు వేస్తుంది. ఈ మన చరిత్ర ఎంతో పెద్ద గొప్పది ఇది. కార్మిక జెండా అంటే మన కోసం పని దినాల కోసం ఆ రోజుల్లో పోరాడి రక్తం సిందించి ఆ రక్తంలో తడిపి లేపిందే ఈ ఎర్ర జెండా. ఈ పేడ జరుపుకోవడం ఎంతో మనకి గొప్ప. దాన్ని కూడా మనం మంచిగా జరుపుకోవాలని ఇది కార్యక్రమం అంతా అయిపోయేదాకా కూడా మన రాష్ట్ర కార్యదర్శి గారు అజయ్ గారు ఈ జెండా ఎగరేస్తారు. జెండా వందనం అందరూ కూడా ఉండండి. కార్మికులారా కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మికులారా గురించి తెలుగుదేశంలో మనిషి మనసులో ఆయన చెప్పినా చిన్న ఆయన చెప్పినా ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి కూడా ఇందులో ఈ సమావేశంలో కూర్చుండొచ్చు. ఇందాక ఈ రోజున మనం అనుకోవాల్సింది ఏమంటే కార్మికులుగా ఉన్నాం, ఎప్పటిలాగానే పని చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ 4 జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉండాల్సిందే. యువనం అన్న తర్వాత నవ్వనోళ్ళకి జబ్బు చేసినట్టు నవ్వుతూ తొలుతూ పనులు చేసుకుంటూ, పనులు చేసుకునే వాళ్ళకి పాటలు వస్తాయి, పనులు చేసుకునే వాళ్ళకి మంచి మంచి మాటలు వస్తాయి, పనులు చేసుకునే వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. పని నుంచే వాకింగ్ వస్తుంది, పని నుంచే సైన్స్ కూడా పుట్టింది. సైన్స్ అంటే మనం పనిచేస్తా ఉంటే చేసే క్రమంలో అనుభవం వచ్చి ఏది ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి అనే దాని నుంచే ఈ రోజున విమానం వచ్చినా, రైలు వచ్చినా, రాకెట్ వచ్చినా ఇవన్నీ పనిలో నుంచే పుట్టినటువంటి, శ్రమ నుంచి పుట్టినటువంటి. ఇందాక చెప్పుకున్నాం శ్రమ నుంచే సంపద వస్తుందని. ఈ సంపద మనకు తగ్గటలా. ఎందుకు ఇటువంటి సమాజం ఉంది? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇక్కడ పనిచేసాం. ఎంత పని చేసినా మనం ఎక్కడేస్తే అక్కడి గొంగళలాగా మనం ఎందుకున్నాము అక్కడే ఉంటుంది అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మీరు తీరిగ్గా పనిలో కొంత ఏదో ఒక సామాను తీసుకెళ్లాల్సిన పనిలో నింపాల్సిన పని, విరామం వచ్చినప్పుడు, నలుగురు కూర్చున్నప్పుడు, 10 మంది కూర్చున్నప్పుడు, మీ మూతాల సమావేశం పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఈ ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు మన పరిస్థితి ఇట్లా ఉంది, మనకెందుకని చట్టం చేయట్లేదు. బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి, మధ్యతరగతి ఉద్యోగస్తులకి, రాష్ట్ర పొద్దు ఉద్యోగులకి, కేంద్ర పొద్దు ఉద్యోగులకి, పెద్ద ఉద్యోగులకి అందరికీ హక్కులు ఉన్నాయి, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, సెలవులు ఉన్నాయి. ఆసుపత్రి పని వస్తే వాళ్ళకి బిల్లు ఇస్తారు, మరి మనకెందుకు ఇవ్వట్లేదు? మనకి బిల్లు ఎవరు ఇస్తారు? హాస్పిటల్లో చేస్తే మీ డబ్బులు ఎవరు కట్టుకోవాలి? ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి కాలంలో ఆలోచించాల్సింది ఏమంటే ఈ సమాజం పోవాలి, సంపద అంతా
ఒక పక్కన కేంద్రీకృతం అయిపోతే అదానీ దగ్గర, అంబానీ దగ్గర, అదానీ అంబానీ లాంటి వాళ్ళు 300 మంది ఉన్నారు మన దేశంలో. వాళ్ళ దగ్గర మొత్తం సంపదలో దాదాపు 70-80% వాళ్ళ దగ్గరే ఉంది. సంపద మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. 25% వస్తే మనకి ఏ ప్రాబ్లం లేదు. పెట్రోల్ ప్రాబ్లం. కింద మొత్తం జనాభాలో సగం మంది దగ్గర కేవలం 5% ఉంది. మనం ఏమనుకుంటున్నాం అంటే 2 ఏళ్ళకి ఒకసారి కూలి పెట్టుకుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి కూలి పెట్టుకుంటున్నాం అనుకుంటాం. కూలి పెరిగితే 2 ఏళ్ల క్రితం మీకు ఒక కూలి ఉండేది అనుకోండి, 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కూలి పెరిగింది అనుకోండి. కూలి పెరిగితే ఏం చదువుకుంది మీకు? 2 ఏళ్ల క్రితం ఉన్న ధరలు ఇవాళ ఉన్నాయా? ధరలు పెరిగినాయా? అట్లాగే ఉన్నాయా? ధరలు పెరిగినాయి కదా. అయితే మీ కూలి పెరిగితే ధరలు పెరిగినంత స్థాయిలో కూడా పెరగదు. ధరలు పెరిగినంత దాంట్లో 100 రూపాయల ధరలు పెరిగితే నువ్వు కూలి ఏమన్నా ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు పెరిగింది, 1 పైసా. మీకు 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కూలి విలువ ఈ రోజు ఉన్నట్టే లేదా? పెరిగినా కూడా అంత విలువ ఉండదు. అందుకని మన జీవితాలు వెనక్కి పోతాయి తప్పితే ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. మన జీవితాలు ముందుకు పోవాలి. మనం సృష్టించింది ఈ సంపదలన్నీ మనకే దక్కాలి, శ్రమించే వాళ్ళకి దాంట్లో వాటా దక్కాలి అనేటువంటి సమాజం కోసం మనం పోరాడాలి. ఆ రూపంలో ఆ సమాజం కోసం కృషి చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. ఆ రకంగా ఆలోచించేటువంటి దినం వేడి అని చెప్పి మనం గుర్తుంచుకొని రాబోయే కాలంలో దానికోసం కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా ఇవాళ మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ గారు దేశవ్యాప్తంగా జరిగే ఈ మేడే వర్ధంతిని కార్మికులు, అన్ని రకాల కార్మికులు జరుపుకుంటారు. మీరు ముఠా కార్మికులేమని మీరు అనుకుంటుండేమో, ఇవాళ కూడా మనం పనిచేస్తేనే మనకు పొట్ట జరుగుద్ది. బ్యాంకీ వాళ్ళు, ఎల్ఐసి వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, లేకపోతే మామూలు చట్టమున్న కార్మికులకు నెలలో 4 రోజులు సెలవులు వస్తున్నాయి. మళ్ళీ మామూలు ఇటువంటి రోజులు సెలవులు వస్తున్నాయి. మీకేమన్నా ఉందా? మీకేమీ లేదు. మీ దగ్గర ఉండేది ఏంటి? మీ ఐక్యత మీ దగ్గర ఉండేది. నిన్న మొన్న కూల్ రేట్లు పెంచుకున్నామంటే ఎట్లా పెంచుకున్నారు? ఈ సిఐటి అండతోటి, ఈ జెండా అండతోటే మనం కూల్ రేట్లు పెంచుకోదలుచుకున్నాము. మనం పెంచుకున్నాము కాబట్టి మనం కూడా ఇవాళ ఈ సిఐటి ఏ పిలిపించినా మనం దానికి సన్నిహితమయ్యి మనం ఐక్యంగా ముందుకు రాకపోయినట్టయితే మన బతుకులు విచ్ఛిన్నమైపోతున్నాయి. మనం పెట్టుకున్నది నెరవేరలేకపోద్ది. మనకు ఇంకా ఈ పెట్టుబడిదారి వర్గం మళ్ళీ ఇంకా నీరసం చేసి మనలో మనకు గొడవలు పెట్టి మళ్ళా విచ్ఛిన్నం చేసి రకరకాలుగా నీకేం హక్కు ఉంది, నువ్వే కాకపోతే ఇంకొకటి రాడా, వాడికే ఏముంది, నీకు ఇయ్యాలని ఉందా, ఇటువంటి సమస్యలు మీరు చాలా చూస్తుండ్రు. కానీ వీటన్నిటి కారణం ఏంది? సిఐటి జెండే. ఈ సిఐటి జెండా మీకు ఎక్కడైనా గొడవలు వచ్చినట్టయితే అక్కడ వచ్చి మిమ్మల్ని సన్నిహితంగా నిలబడిచి ధైర్యం చెప్పి మీకు న్యాయం జరిగేటట్టు చూసేది సిఐటి జెండా. కాబట్టి సిఐటి గాని మనకు లేకపోయినట్టయితే ఇవాళ దేశవ్యాప్తంగా మళ్ళా ఈ పెట్టుబడిదారి వర్గం గాని, ఈ పార్టీలు గాని వాళ్ళ కోసమే వాళ్ళు చూస్తారు. గాని కార్మికుల కోసం ఇవాళ ఎవరు చూడలా. కార్మికులు 2 సంవత్సరాలకు ఒకసారి సాంప్రదాయానికి కట్టుబడి మనం ఏదో 10 పైసలు 5 పైసలు పెంచమంటే వాళ్ళు అనేక రకాలైన మాటలు మాట్లాడుతున్నారు. 10 పైసలు మనం 2 సంవత్సరాలకు ఒకసారి. మనం కూల్ రేట్లు పెరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లు రేట్లు పెంచుకున్నారు యజమానులు? మనం కూల్ రేట్లు పెరిగిన తర్వాత ఎన్నిసార్లు ఆయిల్ పెరిగింది? ఇవాళ ఆయిల్ దొరకట్లేదు. రెండోది ఆటోలు ఎక్కడికన్నా వెళ్లాల్సి ఉంటే నువ్వేదన్నా ఆయిల్ ఖర్చు నీ ముఠా వాడు కూలి అడిగినట్టయితే వాళ్ళు ఏమంటున్నారు? యజమానులు కొంపలు తెంగనరాయా అంటున్నారు. ఎక్కడ తీసుకొస్తారు మీరు? కానీ ఇవాళ ఏమైనా కార్మికులు అనే వాళ్ళు ఐక్యంగా లేకపోయినట్టయితే మనకు ఇక్కడ ఏమి సంపద అనేది ఏమి ఉండదు. కార్మికులు అనే వాళ్ళు ఐక్యంగా ఎక్కడైనా సరే ఏ గొడవలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇటువంటి మీటింగ్లు ఉన్నా గానీ కార్మికులు బులోమని అక్కడికి అయ్యబడ్డారనుకో, ఎమ్మటే దాని పరిష్కార మార్గం మీకు న్యాయం జరగటానికి అక్కడే ఉంటుంది తప్ప మీరేదో పక్క మార్గానికి అటు ఇటు వెళ్ళిపోయారనుకో, ఇవాళ వాడికి రేపు మనకు ఎల్లుండి అసలు ఇక్కడ
కొన్ని జిల్లాలలో కొన్ని రాష్ట్రాలలో ఏమవుతుంది, కొన్ని రాష్ట్రాలలో మిమ్మల్ని మాట్లాడిచ్చే పరిస్థితి లేదు. కేరళ, బెంగాలు, త్రిపుర ఇటువంటి రాష్ట్రాలలోనే కార్మికులుగా గుర్తిస్తున్నారు. ఇంకా మన 28 రాష్ట్రాలలో కార్మికులుగా మనల్ని ఎవరు గుర్తించట్లా ఈ ప్రభుత్వాలు. అంటే మనం ఎన్ని చట్టాలు చేయమని, ఎన్ని నిరాహార దీక్షలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని మనం పోరాడినా గానీ మనకేం చట్టాలు చేయట్లా. ఇవాళ ఎక్కడ వర్గం ఉన్నదంటే వాళ్ళకు నీకేం కావాలని వాళ్ళ కాడికి పోయి మాట్లాడుతున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల కాడికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాలన్నీ వాళ్లకు సంప్రదింపులు, వాళ్ళని అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి మనకు కార్మికులుగా మనకు ఎటువంటి ఉపాధి కల్పించడంలో గాని, లేకపోతే అయ్యా మీరు ఈ పని చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఏమండి వాళ్ళది న్యాయము వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి కూలి అడుగుతున్నారు, ఇది న్యాయమైన పద్ధతే, నువ్వు ఇయ్యాలు పెంచుకుంటున్నావు, ఇంకొకటి వస్తే వాడికి ఇంకొక రేట్ అమ్ముకుంటున్నావు, ఇంకొక ఆయన వస్తే ఇంకొక రేట్ అమ్ముకుంటున్నావు అని మనకేమన్నా ఈ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మన ముందేమన్నా మనకు మంచి సలహాలు ఇస్తుంటారా, మేము ఉన్నాం మీకు అని? ఏ పార్టీ కూడా కార్మికులకు మేము ఉన్నాంలే, మీ పని మీద చేసుకుని సలహాలు ఇస్తుందా? వాళ్ళెవరయ్యా? ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వండి, పోలీసులు పంపిస్తాము, మీ వెనకాల ఉంటామని ఇటువంటి సపోర్ట్లు చేస్తుంటారు ఈ ప్రభుత్వాలు. మనకు ఉన్నది అండ ఏదంటే సిఐటి. కాబట్టి మీరందరూ సిఐటి వెనకాల గట్టిగా ఉంటారని, మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారని, మీ పనులు మీరు నిలబెట్టుకోవడానికి చాలా దృఢంగా ఉంటారని ఆశిస్తూ ఈ సమావేశం ఇంతతో ముగిస్తున్నాము. ఇక్కడ బహిరంగ సభ ఉంది, ఆ బహిరంగ సభ కాడికి ఖాళీగా ఉన్న వాళ్ళు అక్కడికి పోయి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.